హలో అండి, ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ నుండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేయాలండి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి దొండకాయలు. చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఈ ఫ్రై అయిన దొండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే పాన్లో తగినంత ఆయిల్ ఉంచుకొని ఆ వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కొద్దిగా వేగుతున్నప్పుడు కరివేపాకు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి. చుండలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా వేపుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇందులో కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి కలుపుదామండి. ఒక నిమిషం మూత పెట్టుకుందామండి, మగ్గుతాయి. చాలా ఈజీగా అయిపోద్దండి, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చూడండి, మగ్గినాయి కదా. ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఫ్రై అంతా వేగిపోయాక అప్పుడు వేసుకోవాలండి కొబ్బరి తురుము. చూడండి, ఒకసారి మూత పెడదాం. సరే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.